టాపిక్లోకి వెళితే శుభ్రమైన మంచినీళ్లు దొరకడం ఈ రోజుల్లో అంత సులువైన పని కాదు. నగరాల్లోని చాలామంది జనాలు ఇప్పుడు మున్సిపల్ వాటర్కి బదులు వాటర్ క్యాన్స్ ఇంటికి తెప్పించుకునే పరిస్థితి దాపురించింది. నీళ్లు రంగుమయం కావడం, అందులో మురుగునీరు కలవడం, సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల వాటిలో వాసన, క్లోరిన్ కంపు వంటివి ప్రతి ఒక్కరు అనుభవించే కష్టాలు. వాటర్ క్యాన్కి బదులు ఇంట్లో ప్యూరిఫైర్ పెట్టుకునే వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్య విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా చాలా ఇళ్లలో బోర్లను ఉపయోగిస్తుంటున్నారు. ఆ నీటిలో హార్డ్నెస్ ఎక్కువగా ఉండడం వలన కీళ్ళ నొప్పులు, జుట్టు రాలిపోవడం, రకరకాల స్కిన్ డిసీజెస్ వస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా UVRO వంటి వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్తో కూడిన వాటర్ ప్యూరిఫైర్స్ మార్కెట్లోకి వచ్చాయి. వీటి కొనుగోలు మరియు వాడకం కూడా విపరీతంగా పెరిగాయి. మీరు కూడా వాటర్ ప్యూరిఫైర్స్ బిజినెస్ను ప్రారంభించి ఊహించిన ఆదాయంను సంపాదించవచ్చు. ఇప్పుడు ఈ ప్యూరిఫైర్స్ ఎలా కొనుగోలు చేయాలో తెలుసుకుందాం. బయట మార్కెట్లో లభ్యమయ్యే బ్రాండెడ్ వాటర్ ప్యూరిఫైర్స్లో దాదాపుగా సొంత తయారీవి కావు. వారు వాటర్ ప్యూరిఫైర్స్ తయారు చేసి ఫ్యాక్టరీస్తో టైఅప్ పెట్టుకొని వాళ్ళకి కావాల్సిన మోడల్స్లలో కావాల్సిన స్టిక్కర్స్తో తయారు చేయించుకొని వాళ్ళ సొంత బ్రాండ్ పాపులారిటీతో మార్కెటింగ్ చేసుకుంటున్నారు. ఈ వాటర్ ప్యూరిఫైర్స్ తయారు చేసి ఫ్యాక్టరీస్ ఎక్కువగా గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాయి. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్లో ఎక్కువ ఈ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మీరు గూగుల్లో RO సిస్టమ్స్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ గుజరాత్ అని సెర్చ్ చేస్తే ఆ ఫ్యాక్టరీ యొక్క అడ్రస్, ఫోన్ నెంబర్స్ మీకు లభ్యమవుతాయి. సో వాటి ద్వారా సంప్రదించి మీరు డైరెక్ట్గా ఒకసారి ఫ్యాక్టరీకి వెళ్ళి వారితో మాట్లాడి మీకు కావాల్సిన, మీ కంపెనీ నేమ్తో కావాల్సిన మోడల్స్, స్పేర్ పార్ట్స్ ఆర్డర్ చేసుకోండి. వాళ్ళు మీకు ట్రాన్స్పోర్ట్ ద్వారా మీ ఏరియాకు సప్లై చేస్తారు. ఇంకా indiamart.com, TradeIndia.com వంటి ఈ-కామర్స్ వెబ్సైట్లో కూడా హోల్సేల్ సప్లయర్స్ వివరాలు ఉంటాయి. ఇప్పుడు పెట్టుబడి మరియు ఇతర వివరాలు తెలుసుకుందాం. ఈ బిజినెస్ను 250 చదరపు అడుగుల షాప్లో స్టార్ట్ చేయవచ్చు. ఈ వాటర్ ప్యూరిఫైర్స్ ఇన్స్టాల్ చేయడానికి ఒక టెక్నీషియన్, ఒక హెల్పర్ కావాల్సి ఉంటుంది. మొదట్లో ఓ 10 వాటర్ ప్యూరిఫైర్స్, ఇంకా స్పేర్స్, టూల్ కిట్స్, షాప్ డెకరేషన్, షాప్ అడ్వాన్సులు అన్నీ కలుపుకొని 2 నుండి 3 లక్షల రూపాయలు పెట్టుబడిగా ఈ బిజినెస్ను స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. వాటర్ క్యాన్లు వాడే కస్టమర్కు నీటి కలుషితం ఉన్న ఏరియాలో వారికి, బోరు వాడుతున్న వారికి ప్యూరిఫైర్స్ మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇల్లు, షాపులు, ఆఫీసులు వంటి అన్ని చోట్ల మార్కెటింగ్ చేసుకోవాలి. ఇంకా స్కూల్స్, హోటల్స్, హాస్టల్స్ వంటి చోట్ల పెద్ద వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ను మార్కెటింగ్ చేసుకోవాలి. డొమెస్టిక్ ప్యూరిఫైర్స్ వారికి సరిపోవు. కమర్షియల్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్స్ కూడా ఆ ఫ్యాక్టరీస్ మీకు సప్లై చేస్తారు. ఇప్పుడు ప్రమోషన్ గురించి తెలుసుకుందాం. కలుషిత నీరు, హార్డ్నెస్ ఉన్న నీరు తాగడం వలన కలిగే నష్టాలను, వాటర్ ప్యూరిఫైర్స్ వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను పూర్తిగా వివరిస్తూ బ్రోచర్స్ను తయారు చేసి అన్ని రకాల వినియోగదారులకు పంచిపెట్టాలి. క్లాసిఫైడ్ అడ్వర్టైజ్మెంట్స్లో ప్రకటనలు ఇచ్చుకోవాలి. ఇంకా ప్రధాన సెంటర్లో సభలు, సమావేశాల్లో బ్యానర్లు కట్టడం ద్వారా మార్కెటింగ్ చేసుకోవాలి. ఇంకా ఫేస్బుక్ వంటి అన్ని రకాల సోషల్ మీడియాలో ప్రమోషన్ చేసుకోవాలి. ఇప్పుడు గవర్నమెంట్ పర్మిషన్ల గురించి తెలుసుకుందాం. GST రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, లోకల్ అథారిటీస్ పర్మిషన్ తీసుకోవాలి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి, ISI సర్టిఫికేషన్ తీసుకోవాలి. మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే వాటర్లోని TDS అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ రీడింగ్ని బట్టి వాటర్ ప్యూరిఫైర్స్ను కస్టమర్కు సజెస్ట్ చేయాలి. అంటే మనం త్రాగే వాటర్ TDS లెవెల్ 50 ppm నుండి 300 ppm వరకు ఉంటే ఎక్సలెంట్, 300 ppm నుండి 600 ppm వరకు గుడ్, అంతకంటే ఎక్కువ ఉంటే తాగడానికి మంచిది కాదు. ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్. ఈ లెవెల్స్ను TDS మీటర్స్తో టెస్ట్ చేస్తారు. ఈ TDS మీటర్ ధర 300 రూపాయలు ఉంది. చాలా నగరాలలో, పట్టణాలలో కృష్ణా, గోదావరి నదులు, కాలువల నీటిని శుద్ధి చేసి మున్సిపాలిటీ వారు డ్రింకింగ్ వాటర్గా సప్లై చేస్తున్నారు. ఈ నీటిలో TDS లెవెల్ 300 ppm లోపలే ఉంటుంది. కానీ వాటర్లో పైప్ లైన్ డ్యామేజ్ వల్ల వచ్చే రంగు మారిన వాటర్, క్లోరిన్ వాసన, నాచు, మురుగునీరు కలిసిన నీరు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిని శుభ్రపరచడానికి UV అంటే అల్ట్రావైలెట్ ప్యూరిఫైయర్స్ను ఉపయోగించాలి. ఈ ప్యూరిఫైయర్స్లో 3 స్టేజెస్ ఉంటాయి. మలినాలను 1 స్టేజ్లో, రంగు, వాసనను 2వ స్టేజ్లో, బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిములను 3వ స్టేజ్లో శుభ్రపరుస్తుంది. అదే TDS లెవెల్ 300 ppm కంటే ఎక్కువ ఉన్న బోర్ వాటర్ కానీ లేదా మున్సిపల్ వాటర్ కానీ ఉంటే RO అంటే రివర్స్ ఆస్మాసిస్ ప్యూరిఫైయర్స్ను ఉపయోగించాలి. ఈ ప్యూరిఫైయర్స్లో 6 స్టేజెస్ ఉంటాయి. డస్ట్, క్లోరిన్, ఎక్కువగా ఉన్న ఆర్సెనిక్, ఫ్లోరైల్, లెడ్ వంటి టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్
బ్యాక్టీరియా, వైరస్, ఇతర క్రిములను 6 స్టేజెస్లో శుభ్రపరుస్తుంది. ఈ 2 రకాల ప్యూరిఫైయర్స్ ఇంటి పైనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ నుండి వచ్చే వాటర్ పైప్ లైన్కు కనెక్ట్ చేస్తారు. అంతేకాకుండా RO UV ప్యూరిఫైయర్స్ కూడా కొత్తగా మార్కెట్లోకి వస్తున్నాయి. వాటిని కూడా 300 ppm కంటే ఎక్కువ వాటర్కే ఉపయోగించాలి. 300 ppm కంటే తక్కువ ఉన్న వాటర్కు RO సిస్టమ్ ఉపయోగిస్తే 0 ppm వాటర్గా మారిపోతుంది. ఆ వాటర్ తాగడానికి పనికిరాదు. అది బ్యాటరీల్లో పోసే డిస్టిల్ వాటర్తో సమానం. ఈ బిజినెస్ను ప్రారంభించే ముందు మార్కెట్లో వాటర్ ప్యూరిఫైయర్స్ ధరలు, ఇతర విషయాలపై మరింత అధ్యయనం చేసి ముందుకు వెళ్ళగలరని మా మనవి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే గుడ్ అని కామెంట్ చేసి లైక్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్లో ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.